నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్. నెల్లూరు టౌన్ హాల్ ఇది రీడింగ్ రూమ్ అడ్మిషన్. నా పేరు మున్నం సుందరబాబు అండి. నేను ఆర్టిస్ట్ని. గత 38 సంవత్సరాలుగా నేను పెయింటింగ్ చేస్తూ ఉన్నాను. ఆ ఫస్ట్ పెయింటింగ్ మీరు చూసింది దాని మీద సొంతపట్టలో దుర్యోధనుడి గెటప్. రెండోది వచ్చి బట్టి విక్రమార్కుల్లో విక్రమార్కుడి గెటప్ అది. మూడోది శ్రీ బంతివిరాట పర్వం కీచకుడు పాత్ర శివుడు. హరిశ్చంద్ర ప్రసాద్ మళ్ళీ చెప్పండి. చండశాసనుడు సినిమా హరిశ్చంద్ర ప్రసాద్ ఇది సీఎం క్యారెక్టర్. అది 1983-84లో వచ్చిన ఫోటో. అది కొంచెం డిఫరెంట్ వర్క్. అది ఒకసారి చూపి. ఈ పెయింటింగ్ 1983 సీఎం తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో తీసిన ఫోటో ఇది. ఈ పెయింటింగ్ని ఒక్క గీత కూడా లేకుండా అన్ని చుక్కలే, కొన్ని లక్షల చుక్కలు పెడితే కానీ ఈ బొమ్మ పూర్తి కాలేదు. అన్ని డాట్సే ఉంటాయి, గమనించి చూడండి. ఈ పెయింటింగ్ కొండవెట్టి సింహం ఎస్పి రంజిత్ కుమార్ క్యారెక్టర్ పేరు. దేవాంతకుడు సినిమాలో క్యారెక్టర్ పేరు వచ్చి సుందర్. ఈ పెయింటింగ్ పల్నాటి యుద్ధం బ్రహ్మనాయుడు క్యారెక్టర్. ఈ ఫోటో వచ్చి మామూలు క్యారెక్టర్. అది సినిమాల్లో కాకుండా నార్మల్గా ఉంటాడు కదా, ఆ గెటప్. సులేబ కావళి కథ. దొంగరాముడి చిత్రంలో గెటప్. అది అగ్గిపరాట జానపద చిత్రం. అది సంవత్సరం గుర్తుందా? సంవత్సరం గుర్తులేదు. అడవి రాముడి సినిమాలో. అడవి రాముడు. జస్టిస్ చౌదరి. ఏ సంవత్సరం? 83, 80. ఓకే. జస్టిస్ చౌదరి. బొబ్బిలిపులి క్యారెక్టర్. మేజర్ చక్రధర్ క్యారెక్టర్ పేరు. దానవేరు సూరకర్ణ దుర్యోధనుడి క్యారెక్టర్. వీర సూరకర్ణ దుర్యోధనుడి క్యారెక్టర్. శ్రీకృష్ణావతారం కృష్ణుడి క్యారెక్టర్. ఇది మామూలు గెటప్. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చిత్రంలో సినిమాలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తిరిగి గెటప్ రైట్ బిద్ద. దానవేరు సూరకర్ణ దుర్యోధనుడి పాత్ర. ఈ సంగ్ర బలాల చిత్రం పాట చిత్రం. ఈ చిత్రం దానవేరు సూరకర్ణలో చిత్రం బళ్ళారి విచిత్రం. ఈ పెయింటింగ్ దాసి అనే చిత్రంలో బ్లాక్ అండ్ వైట్ చిత్రం. ఈ పెయింటింగ్ భీష్మ అనే చిత్రంలో భీష్ముడి క్యారెక్టర్ 1965లో వచ్చింది ఆ సినిమా. రెడీ. సర్దార్ పాపారాయుడు చిత్రంలో ఒక సన్నివేశంలో అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపిస్తారు రామారావు గారు. ఇది రైతు బిడ్డ గెటప్. అది సినిమాలో అది కాదు, మామూలుగా అఫిషియల్ గెటప్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారి గెటప్. అది మొదట్లో 83 సంవత్సరాలు. 84-85. ఇది కేతా గారు వేసిన పెయింటింగ్ మళ్ళీ రీకాపీ చేయడం జరిగింది. పాండవ వనవాసంలో భీముడి గెటప్. భీముడి పాత్ర. చివరిగా ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు. కలర్స్ ఆఫ్ నెల్లూరు అనే పేరు మీద ఈరోజు నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్ నందు చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ వర్ధంతి జనవరి 18వ తేదీ దీన్ని ఉద్దేశించి ఎన్టీఆర్ గారు చిత్రాలు 30 పెయింటింగ్స్ని ముగ్గురు ఆర్టిస్టులు పెయింటింగ్ చేశాము. ఈ పెయింటింగ్స్ అతను నటించిన సినిమాలు, రాజకీయము, అదేవిధంగా పౌరాణిక సినిమాలు సంబంధించిన రకరకాల భంగిమల్లో ఈ పెయింటింగ్స్ చేశాము. అదే కాకుండా మా పర్వా కొలిక్ ఆర్టిస్టులు కాంజూర్ పెయింటింగ్స్, మ్యూరల్ పెయింటింగ్స్, మైక్రో ఆర్ట్స్, యాక్రిలిక్ పెయింటింగ్స్, ఈ విధంగా 5 మంది ఆర్టిస్టులు వేశారు. దీంట్లో పాల్గొన్న ఆర్టిస్టుల పేర్లు: నా పేరు షేక్ అమిత్ జాను, ఎం సుందర్బాబు, డి శేషయ్య, శ్రీనాథ్ గారు, అదేవిధంగా సునీత రవి, అన్నపూర్ణ, లక్ష్మీ సంహిత, బాలకృష్ణ. ఈ 8 మంది ఆర్టిస్టులను ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నాము. ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టుకునేదానికి మాకు చాలా ఖర్చుతో కూడుకున్న విషయము. గవర్నమెంట్ మా మీద దయ ఉంచి ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టుకునేదానికి మాకు ఒక వేదికను కల్పించాలి. దాని ద్వారా మేము నెల కొత్త పెయింటింగ్స్ వేసి డిస్ప్లే చేసి పిల్లల్లో అవగాహన కలిగిస్తాము.
ఈ ఆర్ట్ వల్ల పిల్లల్లో సృజనాత్మకత శక్తి పెరిగి పిల్లలు బాగా ఆలోచిస్తారు, వాళ్ళ మెదడు బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకోసమని ప్రభుత్వం మా అందరూ దయించి మాకు ఈ సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. టౌన్ హాల్ నెల్లూరు మీటింగ్ ఎగ్జిబిషన్. హాస్టల్ ఎన్టీఆర్ ముఖ చిత్ర ప్రదర్శన.